నాంపల్లి సిబిఐ తెలంగాణ హైకోర్టులను పేల్చివేస్తామని బెదిరింపులు రావడం కలకలం రేపింది. గత 8 రోజుల్లో నాంపల్లి కోర్టుకు ఇలాంటి బెదిరింపు రావడం ఇది మూడోసారి. పోలీసులు వెంటనే స్పందించి న్యాయమూర్తులు సిబ్బందిని బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. ఫేక్ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమ్మెర జాతరలో 2 ఏళ్ల చిన్నారి దారుణ హత్యకు గురి కావడంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో జరిగిన ఈ దాడిలో పసిగుడ్డును చంపిన 8 మంది నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితులు ఏ పార్టీకి చెందిన వారైనా సరే కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. బాధిత కుటుంబానికి కోటి పరిహారం, దానితో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు హామీని నెరవేర్చి తన మాట నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను పవన్ కళ్యాణ్ కలిశామని మార్కాపురం సభలో ఆయన వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 100% విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ తన పులివెందుల పర్యటనలో భాగంగా నందిపల్లిని సందర్శించారు. అక్కడ నిర్మించిన నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ నిర్వహించిన హోమంలో పాల్గొని ఆయన పూర్ణాహుతి సమర్పించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఏపీలో బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. తమ రాష్ట్రంలో వైరస్ రాకుండా తమిళనాడు ప్రభుత్వం సరిహద్దుల వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించింది. తిరునవల్లూరు జిల్లాలోని చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని అధికారులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. వ్యాధి ఉన్న ప్రాంతాల నుండి వచ్చే కోళ్ల వాహనాలను సరిహద్దులోనే అధికారులు వెనక్కి పంపుతున్నారు. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నటి కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. నమోదైన కేసులో పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. విదేశాల్లో ఉన్న అన్వేష్ ఇక్కడ ఏ విమానాశ్రయంలో దిగినా వెంటనే అదుపులోకి తీసుకునేలా అధికారులు అప్రమత్తమయ్యారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఇజ్రాయెల్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘన స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించనున్నారు. ఇరువురు నేతలు గాజా పరిస్థితులపై చర్చలు జరపడంతో పాటు ప్రవాస భారతీయులతో ప్రధాని భేటీ కానున్నారు. సౌదీ అరేబియా పౌల్ట్రీ దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్లు దిగుమతి చేసుకోవడంపై పూర్తి నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత కారణాల దృష్ట్యా సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధిత జాబితాలో భారత్ తో పాటు చైనా, జర్మనీ లాంటి ప్రధాన దేశాలు కూడా ఉన్నాయి. గత 8 ఏళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్, రష్మిక ఉదయ్పూర్ లో వివాహం చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం తెలుగు హిందూ సంప్రదాయంలో, సాయంత్రం కూర్గ్ పద్ధతిలో ఈ వేడుక జరగనుంది. కేవలం 100 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహ మహోత్సవానికి హాజరవుతున్నారు. సంగీత్, మెహందీ వేడుకలతో పాటు వీరోస్ ప్రీమియర్ లీగ్ పేరిట నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న దురంధర్ 2 చిత్రంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా దక్షిణాది సినిమాల పాన్ ఇండియా ఆధిపత్యానికి ముగింపు పలకబోతుందని ఆయన చెప్పారు. ఈ భారీ చిత్రం ప్రస్తుతం ఉన్న పాతకాలపు మసాలా చిత్రాల యుగాన్ని శాశ్వతంగా తుడిచిపెడుతుందని అభిప్రాయపడ్డారు. అత్యున్నత ప్రమాణాలతో వస్తున్న ఈ మూవీ దక్షిణాది చిత్రాల బెంచ్ మార్క్లను అధిగమిస్తుందని వర్మ విశ్లేషించారు.